ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల ధ్యానంలో పాల్పంచుకున్న సహోదరి సహోదరులారా, ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథంలో నుండి 55వ సంకీర్తన. కీర్తనల గ్రంథంలో నుండి 55వ సంకీర్తన 12వ వచనం ఒకసారి చదువుదాం. నన్ను ద్వేషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దానిని సహించవచ్చు. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో నమ్మక ద్రోహం అన్నది మనం చూస్తూ ఉంటాం కదండి. ఈ నమ్మక ద్రోహం ఎటువంటిది అంటే అది అనుభవించిన వారికి తెలుస్తుంది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఒక సామెత ఉంది, యుద్ధనీతి. కనిపించే శత్రువు ఎదురుగా వచ్చే శత్రువు కంటే మిత్రుడుగా ఉండి మన వెనుక ఉన్నవాడు మహాప్రమాదకారి అని. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దావీదు జీవితంలో ఇటువంటి అనుభవం ఉంది. అహితోపేలు గురించి మాట్లాడుతూ, అహితోపేలు దావీదుకు సహచరుడు. దావీదు అహితోపేలు అంటే దావీదుకి ఎంతో నమ్మకం, అపారమైన నమ్మకం. ఒక సహచరుడుగాను, ఒక మంత్రిగాను దావీదు దగ్గర అహితోపేలు ఉన్నాడు. ఈ అహితోపేలును దావీదు ఎంతగా నమ్మాడంటే, ఒక అంతరంగికునిగా దావీదు అహితోపేలును నమ్మాడు. అటువంటి అహితోపేలు దావీదు కుమారుడైన అబీషాలోము వైపు తిరిగినప్పుడు ఆ నమ్మక ద్రోహాన్ని దావీదు సహించలేకపోయాడు. ఆ నమ్మక ద్రోహాన్ని దావీదు సహించలేక వేదన పడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నన్ను దూషించువాడు శత్రువు కాదు. రెండవది, శత్రువైన ఎడల నేను దాగి ఉండవచ్చును. నా మీద మిట్టుపడువాడు నా యందు పగబట్టినవాడు కాదు. మరి ఎవరు? ప్రేమగా మాట్లాడుతూ, తన పక్కలో నిలబడి, స్నేహశీలిగా ఉండి, మరి దావీదుతో ఉండి, అహితోపేలు దావీదుకు ఎంతో నమ్మక ద్రోహం చేశాడు, స్నేహద్రోహం చేశాడు. అది తట్టుకోలేని దావీదు వేదన పడ్డాడు, బాధపడ్డాడు. నా వేహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకు మెడమెనెత్తెను అని ఒక కీర్తనలు అంటాడు. అందుకని ఈ కీర్తనలు అంటాడు కదా, నన్ను పగబట్టిన వాడు నాకు ఏమంటాడు, నన్ను దూషించువాడు నాకు శత్రువు కాదు, మిత్రుడే నన్ను దూషిస్తూ ఉన్నాడు. కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో మనుషులను ఆ రీతిగా పరిస్థితులు తయారు చేస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, కనుకనే మహోన్నతుడైన దేవుని మీద నీవు ఆధారపడిన ఎడల మనుషులను నీవు నమ్మకూడదు ఎప్పుడు. అందుకని దావీదు అహితోపేలును నమ్మాడు, కనుకనే శత్రువుగా మారిపోయాడు, నమ్మక ద్రోహం చేశాడు. కనుకనే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. కనుక దైవిక జీవితంలో మహోన్నతుడైన దేవుని మీద ఆధారపడి నీవు ముందుకు సాగాలని అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, నన్ను దూషించువాడు నాకు శత్రువు కాదు అని కీర్తనకారుడు అన్నట్లు కొన్నిసార్లు నాయన, ఇదిగో తండ్రి, మనుషుల యొక్క కపటోపాయాలు మేము ఎరగక, వారి యొక్క నాయన కపటోపాయం ఎరగక మనుషులను నమ్ముచుంటాం అయ్యా. ఇదిగో వారి యొక్క ప్రవర్తన కొన్నిసార్లు వారి యొక్క నిజ స్వరూపం బయటపడినప్పుడు నాయన ఎంతో కుమిలిపోతాం. అందుకనే కీర్తనకారుడు దావీదు అహితోపేలు గురించి చెప్పిన రీతి, అయ్యా, మేము మనుషుల విషయంలో వివేకము కలిగి నాయన మనుషుల విషయంలో
జాగరూకులమై ముందుకు సాగే కృపను, వివేకమును మాకు అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును.